పొద్దున 10:20కి నేను పుట్టాను. 10:21కి మా నాన్న డిసైడ్ చేశాడు. మాకు ఇంజనీర్ పుట్టాడు. వెంకటరామకృష్ణ బిఈ. అండ్ మై ఫేట్ ఇస్ సీల్డ్. ఇండియాలో పేరెంట్స్ చేసే కొన్ని తప్పుల వల్ల వాళ్ళ పిల్లల ఫ్యూచర్ మొత్తం డిపెండ్ అవుతుంది. వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారా, ఫెయిల్యూర్ అవుతారా, లైఫ్లో గ్రో అవుతారా, వాళ్ళు కాన్ఫిడెంట్తో ఉంటారా లేదా అన్నది ఈ పేరెంట్స్ చేసే కొన్ని తప్పుల మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలాగా ఇండియన్ పేరెంట్స్ వాళ్ళకే తెలియకుండా చేసే కొన్ని తప్పులు ఏంటి, అండ్ అవి చేయకుండా ఉంటే మనము అంటే మన పిల్లల విషయంలో అంటే మాలాంటి వాళ్ళ విషయాల్లో పేరెంట్స్ ఒకవేళ ఈ తప్పులు చేయకపోతే మా లైఫ్ ఎంత హాయిగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పే ఒక చిన్న హార్ట్ ఫెల్ట్ మెసేజ్ టైప్ వీడియో అనుకోండి ఇది. సో మీరు యాజ్ అ పేరెంట్గా ఈ వీడియో చూస్తున్నారనుకుంటే మీ పిల్లల విషయంలో మీరు ఈ తప్పులు చేస్తున్నారా లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒకవేళ యాజ్ అ కిడ్గా మీరు ఈ వీడియో చూస్తున్నారనుకుంటే అండ్ మీ పేరెంట్స్ మీతో ఈ తప్పులు చేస్తున్నారని మీకు అనిపిస్తే పేరెంట్స్కి ఈ వీడియోని షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే, మనం మార్కెట్ ఫీడ్ తెలుగు ఛానల్ ఏదైతే మెయిన్ ఛానల్ ఉందో దాంట్లో మీ అందరికీ ట్రేడింగ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ రిలేటెడ్ అవ్వచ్చు, చాలా వీడియోస్ అన్నీ చేస్తున్నాము. మన తెలుగు కమ్యూనిటీకి హెల్ప్ అనేది చేస్తున్నాము. కాకపోతే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, మనము లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ఒక మార్గం ఉండాలి కరెక్టే, కానీ దానికంటే ఇంపార్టెంట్ మనకి మైండ్ సెట్ ఇంపార్టెంట్. మనం సైకలాజికల్గా మనము బిజినెస్ అంటే ఏంటి, ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏంటి, లైఫ్లో పర్సనల్ ఫినాన్సెస్ గురించి ఎంత మనం ఆలోచించాలి, ఇవన్నీ లైఫ్ లెసన్స్ కూడా మనం ఆలోచించుకొని మన మైండ్ సెట్ స్ట్రాంగ్ చేసుకోలేదు అనుకుంటే మీకు ట్రేడింగ్ స్ట్రాటజీ ఇచ్చిన, బిజినెస్ ఐడియా ఇచ్చిన, ఏమి ఇచ్చినా కూడా మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అనేది అవ్వలేరు. కాబట్టి అలాంటి విషయాలు కూడా ట్యాప్ చేస్తూ నా ఎక్స్పీరియన్స్తో కొంతమంది ప్రొఫెషనల్స్ ఎవరైతే నేను మాట్లాడుతుంటానో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు అన్నీ మీ వరకు తీసుకొచ్చి షేర్ చేయడం కోసమే ఈ సెకండ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో మీకు కనుక ఆ కాంటెంట్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, అది కూడా మీకు లైఫ్లో హెల్ప్ అవుతుంది, గ్రో అవుతాడానికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ఆ కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్డ్ కమెంట్లో ఇస్తాను. ఈ ఛానల్కి ఎంతైతే ప్రేమ చూపించారో సిమిలర్గా ఆ ఛానల్ మీద కూడా చూపించుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కింద కమెంట్ సెక్షన్లో సపోర్ట్ అని కమెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఈ ఛానల్కి ఎంతైతే సపోర్ట్ చూపించారో మన ఈ కొత్త జర్నీకి, కొత్త ఛానల్కి కూడా అంతే సపోర్ట్ మీ అందరి నుంచి నేను ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. అండ్ నాకు మీ అందరి తోడు కూడా కావాలి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్లో ఒక ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడర్ని, ఆంటర్ప్రినర్ని, సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ని, ఇంకా చాలా రకాల పనులు చేస్తుంటాను. అండ్ ఈ వీడియోస్ని అన్నిటిని బ్యూటిఫుల్గా ఎంత మంచిగా ఎడిట్ చేస్తుంది ఎడిటర్ బషీర్. సో ఇంకా మన వీడియోని మొదలు పెడదామా? పేరెంటింగ్ అనేది చాలా క్రిటికల్, చాలా కష్టమైన పని. ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా ఇలానే చేయాలి, ఈ ఫ్రేమ్వర్క్ యూజ్ చేయాలి, ఇలాంటివి చేస్తే పిల్లలు సక్సెస్ఫుల్గా పెరుగుతారు, ఇలాంటివి ఎవ్వరికి ఏముండదు. అది ప్రాపర్గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎలా పెంచారు, వీళ్ళ పాస్ట్ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఏ భయాలు ఉన్నాయి, సొసైటల్ ఫియర్ ఎలా ఉంది, వీళ్ళ లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారు, ఇవన్నిటి బేసిస్ మీద రియాలిటీలో కాకుండా ఇంకేదో జోన్లో పేరెంట్స్ అనేది ఉంటూ దాని వాళ్ళ పిల్లల మీదకి రుద్దడానికి అనేది ట్రై చేస్తుంటారు. అండ్ దానివల్ల పిల్లల లైఫ్ చాలా ఇంపాక్ట్ అనేది అవుతుంది. అండ్ ఇది ఒక్క ఈవెంట్ కాదు, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఒకదానికొకటి యాడ్ అవుతూ దాని లాస్ట్గా పెద్ద డ్యామేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫ్లో ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోని మనం ఎంత తొందరగా బ్రేక్ చేయగలిగితే పిల్లల లైఫ్లో అంత సక్సెస్ఫుల్ అనేది అవ్వగలుగుతారు. కాబట్టి ఆ ఫ్లో ఏంటి, అది ఒక్కొక్కటి ఎలా యాడప్ అవుతుంది అని చెప్పి మీకు చెప్పడానికి అనేది ట్రై చేస్తాను. దీంట్లో అన్నిటికంటే ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ పేరెంట్స్ చేసేది ఏంటో తెలుసా? ఇమోషనల్ బ్లాక్మెయిలింగ్. అంటే ఒక గిల్ట్ ట్రిప్లో పడేస్తారు పిల్లాడిని. ఇప్పుడు పిల్లలు ఏదైనా చేస్తున్నారు అనుకోండి, అది పేరెంట్స్కి నచ్చట్లేదు అంటే మన పిల్లలు మనకి నచ్చినట్టు ఉండట్లేదు, మనకి నచ్చినట్టు చెయ్యట్లేదు అని అనుకుంటే పేరెంట్స్ యూజ్ చేసే బిగ్గెస్ట్ వెపన్ ఏంటో తెలుసా? నేను నీకోసం ఇంత కష్టపడుతున్నాను, నేను నీకోసం ఇన్ని చేస్తున్నాను, నేను అడిగింది ఈ మాత్రం చేయలేవా అని చెప్పి ఒక చిన్న గిల్ట్ ట్రిప్లో అనేది పడేస్తారు పిల్లాడిని. అప్పుడు పిల్లాడు ఏమనుకుంటాడంటే, నేను నా పేరెంట్స్ నిజంగా నా కోసం ఇంత చేస్తున్నారు, సో నేను ఏ పని చేస్తే నా పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు, నేను ఏ పని చేస్తే వాళ్ళకి కష్టం కలగదు అని వీళ్ళకి నచ్చింది కాకుండా, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది కాకుండా పేరెంట్ని సాటిస్ఫై చేసే లాంటి పనులు చేయడం స్టార్ట్ చేస్తుంటారు. అండ్ అక్కడే పిల్లల డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీని నెక్స్ట్ స్టేజ్ ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు పిల్లాడు మీ కంట్రోల్లోకి వచ్చేసాడు. మీకు ఏదైతే మీరు చేయించాలనుకుంటున్నారో ఆ పిల్లాడు గిల్ట్ ట్రిప్తో చేసేస్తున్నాడు. ఇప్పుడు మీరేం చేస్తారంటే కంపారిజన్ మొదలు పెడతారు.
అది ఎంత బ్యాడ్ అంటే, నీ క్లాస్‌లో పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు. నువ్వెందుకు చదవట్లేదు? నీ క్లాస్‌లో పిల్లలందరూ మంచిగా ఆడుకుంటున్నారు. నువ్వెందుకు ఆడట్లేదు? నీ క్లాస్‌లో ఇంకెవరో ఏదో చేస్తున్నారు. నువ్వెందుకు చేయట్లేదు? నా ఫ్రెండ్ ఇది చేస్తున్నాడు. నీ కొలీగ్ ఇదేదో చేస్తున్నాడు. నీ కజిన్ ఇంకేదో చేస్తున్నాడు. నువ్వెందుకు అలా చేయలేకపోతున్నావు అని చెప్పి ఇలా యాడెడ్ ప్రెషర్ అనేది పెడుతుంటారు. ఫస్ట్ పిల్లాడికి అది నచ్చిందో లేదో తెలీదు. మీరు బాధపడకూడదు అని చెప్పి ఒక పని చేస్తున్నాడు. ఆ పని చేస్తున్న వాడిని నువ్వు మళ్ళీ వేరే వాడితో కంపేర్ చేసి నువ్వు వాడిలాగా ఎందుకు చేయట్లేదు అని చెప్తావు చూడండి. అప్పుడు పిల్లోడికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోతుంది. అంటే నేను సరిపోనేమో, నేను ఒక స్టాండర్డ్ ఏదైతే నా పేరెంట్స్ నేను ఇంత ఎదగాలి, నేను ఎక్కడో ఉండాలి అని ఏదైతే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో దానికి మీట్ అవ్వలేకపోతున్నానని చెప్పి కాన్స్టెంట్‌గా వాళ్ళు ఎంత గ్రోత్ అవ్వాలి అన్నది ఆలోచించడం పక్కన పెట్టి, నా పేరెంట్స్ అనుకుంటున్న లెవెల్‌కి ఎలా ఎళ్ళాలి, నన్ను ఇంకెవరితోనో కంపేర్ చేస్తున్నారు చూడండి, వాళ్ళ వరకు నేను ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పి ఇంకొకళ్ళ దాని వెనకాల పరిగెట్టడంలోనే వాళ్ళ జీవితం అంతా అయిపోతుంది. అండ్ ఇలా కాన్ఫిడెన్స్ పోగొట్టుకొని ఇంకేదో చేస్తూ ఉండడం వల్ల ఈ ప్రాసెస్‌లో జరిగే థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమవుతుందో చెప్పాలా? వాళ్ళు పేరెంట్స్ దృష్టిలో ట్రస్ట్ పోగొట్టుకుంటారు. పేరెంట్స్‌కి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పోతుంది. ఎందుకు? ఈ ప్రాసెస్‌లో వీళ్ళు కాన్ఫిడెన్స్ లేక చేస్తున్న పనుల వల్ల తప్పులనేది ఎక్కువ చేస్తుంటారు. ఏ పని చేసినా తప్పులు చేస్తుంటారు. సో, అప్పుడు పేరెంట్స్ మళ్ళీ వీళ్ళనే టాంట్ చేస్తుంటారు. నీకసలు ఏది చేత కాదురా, నీకు చదువు రాదు, నీకు ఏది రాదు, నీకు ఏ పని రాదు, ఇంట్లో పని చేయలేవు, బయట పని చేయలేవు, ఏది చేసినా తప్పులే చేస్తుంటావు అని చెప్పి మళ్ళీ పేరెంట్స్‌కి వాళ్ళ పిల్లల మీదే ట్రస్ట్ పోయి టాంట్ అనేది చేస్తుంటారు. ఫస్ట్ పిల్లాడికి నచ్చింది చేయట్లేదు. సెకండ్ మీరు చేయడం కంపారిజన్ వల్ల నేను కరెక్ట్ కాదేమో, నేను సరిపోనన్న గిల్ట్‌తో అండర్ కాన్ఫిడెంట్‌గా ఒక పని చేస్తున్నాడు. మరి అలా చేస్తున్నప్పుడు ఉల్టా తప్పులు చేస్తుంటే మళ్ళీ నీకేది చేత కాదని చెప్పి మళ్ళీ మీరే పోక్ చేస్తూ ఉంటారు. సో, ఇదంతా చూసారా ఒక లూప్‌లో నడుస్తూ ఉంటుంది. అండ్ ఇలా నడిచినప్పుడు పిల్లాడికి ఏమనిపిస్తుందంటే, నేను ఏం చేసినా తప్పు అంటున్నారు కదా, సరేలే నాకు ఎలాగో ఏం రాదు, నాకు వేస్ట్, నేను ఒక దద్దమ్మ, నేను వేస్ట్, నా పేరెంట్స్ ఏది చెప్తే నేను సింపుల్‌గా అది ఫాలో అయిపోతాను, ఎలాంటి గొడవ ఉండదు, ఎలాంటి బాధ ఉండదు, అది నాకు ఇష్టమా కాదా పక్కన పెట్టి పేరెంట్స్ చెప్పింది చేసేస్తానని చెప్పి అలాంటి జోన్‌లోకి పిల్లాడు అనేది వెళ్ళిపోతాడు. అండ్ అలా వెళ్ళినప్పుడు జరిగే నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మ, నాన్న ఒక కంఫర్ట్, ఒక ఫ్రెండ్లీ వైబ్ పోగొట్టుకొని పేరెంట్స్ ఒక బాసీ జోన్‌లోకి వెళ్ళిపోతారు. అంటే అథారిటివ్ జోన్‌లోకి వెళ్ళిపోతారు. డామినెంట్ జోన్‌లోకి వెళ్ళిపోతారు. హిట్లర్ జోన్‌లోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్‌గా నేను చెప్పిందే చెయ్యి అని ఆర్డర్‌లు ఇచ్చే స్టేజ్‌కి వెళ్ళిపోతారు. ఇంతకు ముందర పిల్లాడిని ఎలా అయినా గ్రో చేయాలి, వాళ్ళని చదివిపించాలి, వాళ్ళని హ్యాపీగా, వాళ్ళకి సపోర్టివ్‌గా ఉండాలి అన్న పేరెంటే ఈ సిస్టమ్స్ వల్ల, ఈ లూప్ వల్ల, వాళ్ళు చేసిన పనుల వల్లే పిల్లాడు ఫెయిల్ అవ్వడం వల్ల పిల్లాడే వేస్ట్ అని చెప్పి ఆ యాంగర్ నవ్వచ్చు, వాటినవ్వచ్చు, ఎక్కడ చూపించాలో తెలియక మళ్ళీ పిల్లల మీదే చూపిస్తూ ఆర్డర్‌లు ఇవ్వడం మొదలుపెట్టేస్తారు. నువ్వు ఇదే చేయాలి, ఇలాగే ఉండాలి అని ఓవర్ స్ట్రిక్ట్ అయిపోతారు. అండ్ అది పిల్లల బ్రెయిన్ మీద ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనేది క్రియేట్ చేస్తుంటుంది. అండ్ స్లోగా ఏం జరుగుతుందో చెప్పాలా? పిల్లాడిలో ఉన్న క్యూరియాసిటీ చచ్చిపోతుంది. ఇంతకు ముందర చిన్నప్పుడు పిల్లలు చాలా క్యూరియస్‌గా ఉంటారు, చాలా ఈగర్‌గా ఉంటారు. ఎక్స్‌ప్లోర్ చేయాలి, నేను అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. ఇంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండే పిల్లలందరూ కూడా కామ్‌గా అయిపోతారు. భయంతో ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చచ్చిపోయి ఉంటుంది. ఇలా మొత్తం వాళ్ళు అలా జోన్‌లోకి వెళ్ళిపోవడానికి ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్‌లో వన్ బై వన్ పిల్లాడి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ దాని సైడ్ ఎఫెక్ట్సే లాంగ్ టర్మ్‌లో, ఫ్యూచర్‌లో, కెరియర్‌లో, కాలేజ్‌లో, లైఫ్ డెసిషన్స్‌లో కనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళ లైఫ్ లాంగ్ నువ్వు క్వెషన్‌లు అడగొద్దు, నువ్వు కొత్తవి ఎక్స్‌ప్లోర్ చేయొద్దు, నీకు ఏం రాదు, నువ్వు దద్దమ్మవి, ఇలాంటివి ఎప్పుడైతే వాళ్ళు వింటూ ఉంటారో వాళ్ళు లైఫ్‌లో, వాళ్ళు ఆఫీస్‌లోకెళ్ళినా కూడా కాన్ఫిడెంట్‌గా క్వెషన్స్ అడగలేరు. వాళ్ళకి ఏదైతే వాళ్ళు పని చేశారో, వాళ్ళకి ఏదైతే రైట్ ఉందో వాళ్ళు క్రెడిట్ తీసుకునేది, ఆ క్రెడిట్ కూడా తీసుకోలేక కెరియర్‌లో అక్కడిక్కడ అన్నిట్లో తొక్కించుకుంటూ ఉంటారు. ఎవరైతే మంచి కాన్ఫిడెంట్‌గా ఉన్నారో వాళ్ళు వీళ్ళ చేసిన కంటే తక్కువ పని చేసినా కూడా వాళ్ళ లైఫ్‌లో ఎక్కువ అనేది గ్రో అయిపోతుంటారు. సో, ఇవన్నీ లాంగ్ టర్మ్‌లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి మీరు అలా చేస్తుంటే దయచేసి ఈ తప్పులు చేయకండి. అండ్ ఈ నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందో తెలుసా? పిల్లలకి సొసైటల్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఎంత సెల్ఫ్ డౌట్ చేస్తున్నారు, మన ఇంట్లో వాళ్ళే మన మీద నమ్మకం లేదని ఎప్పుడైతే ఆల్రెడీ వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంది, తర్వాత కెరియర్‌లో కూడా వాళ్ళు ప్రోగ్రెస్ అవ్వట్లేదు, వాళ్ళు గ్రో అవ్వట్లేదు, క్వెషన్స్ అడగట్లేదు, క్యూరియాసిటీ లేదు, ఏది ఎందుకు ఎలా అని అడగలేకపోతున్నారు. సో, అప్పుడు వాళ్ళకి బై డిఫాల్ట్ చాలా అండర్ కాన్ఫిడెన్స్ స్టేజ్‌లో ఉంటారు కాబట్టి లోకం నా గురించి ఏమనుకుంటోంది అన్న ఒక ఇన్‌సెక్యూరిటీ కూడా డెవలప్ అయిపోతుంది. అప్పుడు సొసైటీకి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ పేరెంట్స్‌ని సాటిస్ఫై చేయడానికి ఎలా అయితే బతుకుతున్నారో, ఇప్పుడు సొసైటీని సాటిస్ఫై చేయడానికి బతికేలాంటి ట్రాన్సిషన్‌లోకి వెళ్ళిపోతారు. అండ్ దానంత వర్స్ట్ సిట్యుయేషన్ ఏది లేదు. అండ్ సొసైటీని సాటిస్ఫై చేయడానికి లోకంలో చెయ్యకూడని తప్పులన్నీ చేస్తూ ఉంటారు. సో, ఆ స్టేజ్ కూడా యాస్ అ పేరెంట్‌గా మీరు చిన్నప్పుడు స్టార్ట్ చేసిన దాని వల్లే ఈ స్టేజ్ వరకు వస్తుంది. ఇంకా తర్వాత పేరెంట్స్ చేసే ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటనంటే
కెరియర్ అడ్వైజ్‌లు ఇవ్వడం, లైఫ్‌లో అడ్వైజ్‌లు ఇవ్వడం, ఇవన్నీ అడ్వైజ్‌లు ఇవ్వడం కూడా ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఔట్‌డేటెడ్ అడ్వైజ్‌లు ఇస్తుంటారు. ఔట్‌డేటెడ్ సజెషన్స్ ఇస్తుంటారు. అవి ఈ టైంలో, ఈ లోకంలో అసలు రెలెవెంటే ఉండవు. ఇప్పుడు ఏఐ వచ్చేసింది. డిఫరెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసాయి. ఒక ఎడిటర్ నెలకి 2, 3 లక్షలు సంపాదిస్తున్నారు. ఒక గ్రాఫిక్ డిజైనర్ 2, 3 లక్షలు సంపాదిస్తున్నారు. కానీ మన పేరెంట్స్‌కి ఏంటి? నువ్వు ఇంజినీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఇంకేదో అవ్వాలి. ఏదో ట్రెడిషనల్ జాబ్స్‌లోనే ఇంకా చాలా మంది ఇరుక్కుపోయి ఉన్నారు. వేరే ప్రొఫెషన్స్ ఏంటి? వరల్డ్ ఎలా ఎక్స్‌ప్లోర్ అవుతోంది? ప్రాంప్ట్ ఇంజినీర్స్ 50 లక్షల ప్యాకేజ్‌లతో ఉన్నారు. సో, ఆ వరల్డ్ ఏంటి? ఎలా నడుస్తోంది? వాళ్ళకి ఏం కాంటెక్స్ట్ లేదు. నువ్వు సింపుల్‌గా అదే చదివావా? ఆ కాలేజ్‌కెళ్ళావా? అదే బుక్ బట్టి కొట్టావా? వాళ్ళు ఇంకా అదే జోన్‌లో ఉన్నారు. సో, మీరు ఇప్పుడు 2026 ఇప్పుడు మనం 2026లో బతుకుతున్నాం. కానీ మీరు యాస్ ఎ పేరెంట్‌గా మీ మైండ్‌సెట్ అవ్వచ్చు, థింకింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంకా 2000స్‌లోనో, 1990స్‌లోనే ఉన్నాయని అనుకుంటే, మీరు దయచేసి ప్లీజ్ పిల్లలకి అడ్వైస్ ఇవ్వకండి. కెరియర్ అడ్వైస్ ఇవ్వకండి. అండ్ ఇది ఎస్పెషల్లీ నేను రిలేటివ్స్‌లో చూస్తుంటాను. వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతున్నా ఏం అవ్వకుండా అవతల వాళ్ళకి ఉచిత సలహాలు చాలా ఇస్తారు. అండ్ అవి కూడా ఔట్‌డేటెడ్ అడ్వైస్‌లు ఇస్తుంటారు. దానివల్ల ఎంత డ్యామేజ్ అవుతుందంటే కెరియర్‌లో సొసైటీ మొత్తం ఇదే మాట్లాడుకుంటోంది గదా! ఆల్రెడీ పిల్లాడు సొసైటీని సాటిస్ఫై చేయడానికిలోనే ఉన్నాడు. సో, రిలేటివ్స్ అందరూ ఇది మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ ఈ కెరియర్‌లో ఉంటేనే సక్సెస్‌ఫుల్ అవుతామని అనుకుంటున్నారు. సో, నేను సడెన్‌గా వేరేది ఇంకోటి ఏదైనా ట్రై చేస్తే ఎలాగా అని చెప్పి ఆ లూప్‌లో ఉండిపోయి అక్కడ కాంపిటీషన్ ఎక్కువై కెరియర్‌లో గ్రోత్ లేక లైఫ్‌లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతూ ఉంటాడంటే అంత ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. సో, దయచేసి మీరు యాస్ ఎ పేరెంట్‌గా ఔట్‌డేటెడ్ అయిపోయారు అని అనుకుంటే ఔట్‌డేటెడ్ అయిపోయామన్న రియలైజేషన్ ఉండండి. వరల్డ్ ఎంత ఫాస్ట్‌గా చేంజ్ అవుతుందో తెలుసా? లాస్ట్ 2 ఇయర్స్ ముందర రిలవెంట్ ఉన్నవి ఇప్పుడు రిలవెంట్ లేవు. సో, వరల్డ్ ఫాస్ట్‌గా మూవ్ అవుతోంది. సో, పిల్లలు ఒకవేళ కాన్ఫిడెంట్‌గా నేను చేయగలుగుతాను. నాకిక్కడ దీని మీద కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే కొంచెం పుష్ చేసి చూడండి. కొంచెం సపోర్ట్ చేసి చూడండి. పిల్లాడు ఎలా షైన్ అవుతాడో చూడండి. ఇంకా తర్వాత పేరెంట్స్‌కి అర్థం గాని విషయం ఏంటి అనంటే, ఇప్పుడు సొసైటీలో ఒక పిల్లాడికి లైఫ్‌లో వాళ్ళకి వర్త్ ప్రూవ్ చేసుకోవడం ఎంత కష్టము అన్న ఒక రియలైజేషన్ వాళ్ళకి లేదు. ఏమనుకుంటారంటే బయట ఈజీయే. మీరు కొంచెం చదువుకుంటే, లేకపోతే ఇంకేదో చేసుకుంటే లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అయిపోతారు అని చెప్పి వాళ్ళు ఇంకా అదే బిలీఫ్‌లో ఉన్నారు. నువ్వు కష్టపడట్లేదు, అందుకే లైఫ్‌లో గ్రో అవ్వట్లేదు అని అనుకుంటుంటారు. కానీ బయట వరల్డ్ మారిపోయింది. కాంపిటీషన్ డిఫరెంట్‌గా ఉంది. మొత్తం ఇప్పుడున్న ఎక్స్‌పోజర్‌తో నువ్వు ఆల్రెడీ ఏ1లో ఉంటే కూడా సరిపోవట్లేదు. నీకు ఒక డిగ్రీ సరిపోదు. 10 డిగ్రీలు కావాలి. నీకు ఒక జాబ్ ఉంటే సరిపోదు. 10 జాబ్‌లకి అప్లై చేసుకోవాలి. అప్పుడు కూడా నీకు జాబ్ గ్యారంటీగా ఉంటుందనే గ్యారంటీ లేదు. లే ఆఫ్ అయిపోవచ్చు. ఏదైనా జరగచ్చు. వరల్డ్‌లో కాంపిటీషన్ చాలా పెరిగింది. మీరెప్పుడైతే చదువుకున్నారో అప్పుడు మీ మీ లెవెల్‌లో మీకు అప్పుడు కష్టంగానే ఉండొచ్చు. కానీ ఇప్పుడు దానికంటే 10 పెరిగింది అని మీరు అనుకుంటుంటే కాదు. 1000 పెరిగింది. సో, ఇప్పుడు దాని లెవెల్ వరకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు, మన సొసైటీ అవ్వచ్చు అంత ఫాస్ట్‌గా డెవలపే అవ్వలేదు. మరి అంత ఫాస్ట్‌గా డెవలప్ మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు గ్రో అవ్వనప్పుడు వాళ్ళు ఎప్పుడైతే రియల్ వరల్డ్‌కొస్తారో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో యాస్ ఎ పేరెంట్‌గా మీకు తెలీదు. అండ్ ఆ స్ట్రగుల్ మీకు చెప్పలేక ఎంతమంది ఊర్లలోంచి సిటీస్‌కొచ్చేసి ఇక్కడ ఏం చేయలేక ఎంత స్ట్రగుల్ అవుతున్నారో చాలా మందికి తెలీదు. సో, మీరు దయచేసి యాస్ ఎ పేరెంట్‌గా ఒకళ్ళు సక్సెస్‌ఫుల్ అవ్వట్లేదు, గ్రో అవ్వట్లేదు, ఏదో అవుతున్నారని అనుకుంటే, అంతా నువ్వు సోది మాటలు మాట్లాడుతున్నావు, లేకపోతే ఇంకేదో అవుతున్నాయని చెప్పి వాళ్ళు నిజంగా వాళ్ళ బాధని షేర్ చేసుకుందామని మీ దగ్గరకొస్తే, మీరు దాన్ని కొట్టి పడేసి వాళ్ళకి ఏదైతే డిప్రెషన్, యాంక్సైటీ, ఓవర్ థింకింగ్ ఇలాంటివి నిజంగా జరుగుతున్నాయి. దానివల్ల పిల్లల మెంటల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి వాళ్ళని ఏదో పిచ్చి కేటగిరీలో లేకపోతే ఊరికే ఎక్కువ మాట్లాడకు, లేకపోతే ఓ కొన్ని రోజులు ఎటైనా తిరిగిరా అని ఇలాంటివి కాకుండా నిజంగా వాళ్ళకి హెల్ప్ కావాలి, తోడు కావాలి, వాళ్ళకి మీ అవసరం ఉంది అని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళకి కొంచెం సపోర్ట్ అనేది చేయండి. సో, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా? కెరియర్‌లో గ్రోత్ లేదు. లైఫ్‌లో గ్రోత్ లేదు. ఇండిపెండెంట్‌గా నేను అవ్వలేదు. కాన్ఫిడెన్స్ లేదు. ఏమీ లేవు. కానీ 25, 26 రాంగానే పెళ్లి చేసేయాలి. సో, పెళ్లి చేసేస్తారు. భార్య, వైఫ్ వస్తారు. తర్వాత మెల్లిగా పిల్లలొస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఒక వ్యక్తి ఒక లైఫ్ స్టార్ట్ చేసి, ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు తప్పులు చేస్తారా? వాళ్ళు మిస్టేక్స్ చేస్తారా? వాళ్ళ ఏదైతే లైఫ్ ఉంటుందో అదొక రకంగా గడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో పేరెంట్స్ మళ్ళీ ఇంటర్వీన్ అవుతారు. నువ్వు రెస్పాన్సిబుల్ కాదు. నీకు నీ ఏదైతే ఫ్యామిలీ నడపాలో అది చేత కాదు. నీ వైఫ్ ముందరే అతన్ని తిడుతుంటారు. లేకపోతే అతని ముందర వైఫ్‌ని తిడుతుంటారు. సో, ఇవన్నిట్లో కూడా మళ్ళీ పేరెంట్స్ ఇన్వాల్వ్ అనేది అవుతుంటారు. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్‌ని కూడా మీరు స్పాయిల్ చేస్తున్నారు. సో, ఫస్ట్ మీ పిల్లలు పెరుగుతున్నంత వరకు వాళ్ళ లైఫ్‌లో ట్రామా బిల్డ్ చేశారు. పెళ్లయిపోయిన తర్వాత ఎవరైతే పార్ట్నర్ వస్తారో వాళ్ళ లైఫ్‌లో ట్రామా బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక థర్డ్‌ది ఇంకా దారుణం అది. మనోళ్ళు ఎవరైనా పుడతారనుకోండి. వీళ్ళెళ్ళి మనోళ్ళని ఇంకా ఎక్కువ చెడగొడతారు. సో, ఇప్పుడు చూసారా?
ఫస్ట్ ఒక జనరేషన్‌ని చెడగొట్టారు. సెకండ్ వచ్చిన లైఫ్ పార్ట్నర్‌ని మెంటల్ పీస్ లేకుండా చేస్తున్నారు. తర్వాత ఫైనల్‌గా థర్డ్‌గా ఎవరైతే గ్రాండ్ కిడ్స్ వస్తారో వాళ్ళని కూడా చిన్నప్పటి నుంచే స్పాయిల్డ్ కిడ్స్‌గా పెంచుతున్నారు. సో, దయచేసి మీరు ఈ ప్యాటర్న్ ఎంత ఫాస్ట్‌గా రియలైజ్ అయ్యి బ్రేక్ చేయగలిగితే మీ పిల్లల లైఫ్ మీరే కాపాడిన వాళ్ళవుతారు. ఇంకా ఫైనల్‌గా ఈ వీడియోని ఎండ్ చేసే కంటే ముందర ఒక ఫినాన్షియల్ యాంగిల్ కూడా ఒకసారి తీసుకొని అది ఎండ్ చేద్దాం. అది ఏంటి అనంటే మాక్సిమం ఇళ్లల్లో నేను చూసేది ఏంటి అంటే అది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో నేను చూసేది ఏంటి అనంటే ఫినాన్షియల్ టాక్స్ చాలా తక్కువ అవుతాయి. అండ్ అవుతున్నాయి అని అంటే కూడా అవి ఒక డిఫరెంట్ యాంగిల్‌లో అవుతుంటాయి. అది ఎలాంటివి? మనం ఇంత సంపాదించుకుంటున్నాము. మన లైఫ్ ఇలాగుంది. సో, ఇంతలో మనం ఎలా బ్రతకడం నేర్చుకోవాలి? ఇంతలో ఎలా సాటిస్ఫై అవ్వాలి? లేకపోతే నీ ఖర్చులు పెంచుకోవాలా? తగ్గించుకోవాలా? మనం ఈ స్టేజ్‌కెళ్ళాలి అని చెప్పి ఇలాంటి డిస్కషన్‌లే ఎక్కువ అవుతూ ఉంటాయి కానీ, మనం ఎలా గ్రో అవ్వచ్చు? ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి? వేరే వాళ్ళు బిజినెసెస్‌లో ఎలా చేస్తున్నారు? వేరే వాళ్ళు కెరియర్‌లలో ఎలా గ్రో అవుతున్నారు? ఏం చేస్తే మనం లైఫ్‌లో మనీతో డిసిప్లిన్డ్‌గా ఉంటాము? నేను ఏ తప్పులు చేశానో అండ్ నువ్వు ఫినాన్షియల్‌గా ఏ తప్పులు చేయకూడదు. ఇలాంటివి ప్రోగ్రెసివ్ మాటలు ఎప్పుడైతే మాట్లాడతామో, అప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్‌సెట్‌తో, బిజినెస్ మైండ్‌సెట్‌తో, ఒక స్టార్టప్ ఫౌండర్ మైండ్‌సెట్‌తో, ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ మైండ్‌సెట్‌తో వాళ్ళు గ్రో అనేది అవుతారు. అండ్ అప్పుడు కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువ బిల్డ్ అవుతుంది. అచ్చా! ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయా మనం లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ఫినాన్షియల్‌గా అని చెప్పి. అలా ఎప్పుడైతే పిల్లలు గ్రో అవుతారో వాళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్ మైండ్‌సెట్‌తో ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి నార్త్ ఇండియాలో మార్వాడీలు అవ్వచ్చు, గుజరాతీలు అవ్వచ్చు, రాజస్థానీస్ అవ్వచ్చు వీళ్ళందరి ఇళ్లల్లో ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు చిన్నప్పటి నుంచి అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు మొత్తం బిజినెస్ టాక్స్ నడుస్తూ ఉంటాయి. సో, మన చుట్టుపక్కల అలాంటి వాతావరణం ఉండి, అలాంటి టాక్స్ అవుతున్నాయి అనుకోండి, వాడు వద్దన్నా కూడా లైఫ్‌లో ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. జాబ్ దొరకకపోతే బిజినెస్‌లో సక్సెస్‌ఫుల్ అవుతాడు. బిజినెస్ కూడా ఫెయిల్ అవుతే ఇంకేదో చేసుకుంటాడు. కానీ లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతాడు. డబ్బులు కూడా సంపాదించుకుంటాడు. మరి అలాంటి మైండ్‌సెట్ మన దగ్గర లేకపోతే అట్‌లీస్ట్ మనం మన పిల్లలకి అలాంటి మైండ్‌సెట్ ఉండేలాంటి లైక్ మైండెడ్ పీపుల్‌తో మాట్లాడించగలగాలి. లేకపోతే అలాంటి వీడియోస్ చూడండి అని చెప్పి అలాంటి పుష్ చేయగలగాలి. అలాంటి బుక్స్ మనమే కొనిచ్చి వాళ్ళకి ఇవ్వగలగాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ మనకి రాకపోతే మనకి వచ్చింది మనం నేర్పిస్తాం గానీ, మనకి రానిదేంటి? మనం మన పిల్లలకి ఇంకా మనం ఏం నేర్చుకొని ఇవ్వాలి అని చెప్పి మనల్ని మనం ఎప్పుడైతే సెల్ఫ్ లెర్న్ చేసుకుంటామో అప్పుడు మనం పిల్లలకి కూడా అంతే హెల్ప్ చేస్తాం. సో, పేరెంట్స్‌కి మనకేదో వచ్చు అలా ఇలా ఈగో లేకుండా పిల్లలకి మనం ఎంత నేర్చుకొని ఇవ్వగలుగుతాము, పిల్లల్ని మనం ఏ ప్లేస్‌లో పెడితే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి ఇలాంటి మైండ్‌సెట్‌లో ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే పిల్లాడికి సక్సెస్‌ఫుల్ అనేది అవుతారు. గ్రో అనేది అవుతారు. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని కంటున్నారో వాళ్ళకి మైండ్‌సెట్ స్టిల్ కొంత వస్తోంది కానీ ఇప్పటికి నా ఏజ్‌లో అంటే ఇప్పుడు నా ఏజ్ 27. సో, 27, 26, 25 ఇప్పుడు నా ఏజ్ గ్రూప్‌లో ఉండే పేరెంట్స్ ఇప్పటికి అలాగే రిజిడ్‌గా అదే చాదస్తంతో ఉన్నారు. మీ పిల్లల్ని మీరు ఎంత టార్చర్ పెడుతున్నారు, ఎంత ప్రెషర్ చేస్తున్నారో మీకు ఇంకా అర్థం కావట్లేదు. అండ్ వాళ్ళ నుంచి నా ఏజ్‌లో ఉన్న వాళ్ళందరి వాయిస్ మన పేరెంట్స్ వరకు మీ తరఫున నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ వీడియోని దయచేసి వాళ్ళతో షేర్ చేయండి. అట్‌లీస్ట్ దీనివల్ల కొంతమంది పేరెంట్స్ అయినా రియలైజ్ అయ్యి వాళ్ళ పిల్లలకి సపోర్ట్ గనుక చేయగలిగి అది వాళ్ళకి లైఫ్‌లో హెల్ప్ అవుతుందనుకుంటే దానికంటే బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ నాకు ఏదీ లేదు. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పిల్లలు అంటే నా ఏజ్ వాళ్ళు అవ్వచ్చు, తక్కువ వాళ్ళు అవ్వచ్చు, ఎక్కువ వాళ్ళు అవ్వచ్చు, ఎవ్వరైనా సరే మీరిప్పుడు నేను చెప్పిన పాయింట్స్‌లో ఏవైనా రిలేట్ చేసుకుంటున్నారు, దాంట్లో కొంతమైనా నిజం ఉంది, రైట్, రాంగ్ మీ సజెషన్స్ ఏవున్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో రాయడం మర్చిపోకండి. అండ్ అవసరం ఉన్న వాళ్ళందరితోనూ షేర్ చేయండి. ఎందుకంటే ఈ మెసేజ్ చాలా మందికి డెలివర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 2 ఛానెల్‌లు మార్కెట్ విత్ తెలుగు మన మెయిన్ ఛానెల్ అండ్ ఇప్పుడు ఈ సెకండరీ ఛానెల్ రెండిటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.